హలో అండి. వెల్కమ్ టు నవలా హృదయం. వసంత శిశిరం వసంత శిశిరం తన గడియారంలో సమయం చూస్తూ చూస్తే మా వాళ్ళు రావడానికి సమయం పట్టేలా ఉంది. అప్పటి వరకు ఏం చేద్దాం? పైకే అంటున్న నిశాంత్ మీదకు ఆ గాజు సీసాతో దాడి చేయడానికి వెళ్ళింది శిశిర. ఆమె అకస్మాత్తుగా దాడి చేస్తున్నప్పటికీ అలర్ట్గా ఉన్న నిశాంత్ ఆమె చేతి నుండి గాజు సీసా లాక్కొని ఆమెను గోడకు తోశాడు. గోడకు కొట్టుకొని దెబ్బ తగిలినప్పటికీ అతడి వంక కోపంగా చూసింది శిశిర. నీలాంటి వాడు బ్రతక్కూడదు అదే కదా అనాలనుకుంటున్నావు, కానీ చావడానికి నేను మామూలు మనిషిని కాదు. చెడుని అంతం చేసేవాణ్ణి దేవుడు అంటారు కదా. ప్రేమ పేరుతో మీలాంటి అమ్మాయిలు అమాయకులతో ఆడుకుంటుంటే అలా జరగకుండా చేయడానికి వచ్చిన దేవుణ్ణి నేను. అంత త్వరగా ఎవ్వరూ నన్నేం చేయలేరు. ఆ దేవుడే నాకు తోడుగా ఉన్నాడు. అందుకే ఇప్పటి వరకు 25 మందిని చంపినా మేము ఎవ్వరికీ దొరకలేదు. బిగ్గరగా అరుస్తూ భయంకరంగా నవ్వాడు నిశాంత్. వాళ్ళు వచ్చేదాకా నేను ఆగను. నువ్వు చేసిన ఈ తప్పుకు నీకు ఇప్పుడే శిక్ష వేస్తాను. ఇప్పుడు నీకు, నీ తర్వాత ఆ నిషా, దాని వెనుకున్న సౌమ్యను కూడా వదలను. పిచ్చి సౌమ్య నీ అడ్డు తప్పించమని నిషా చేత నాకు చెప్పించింది. దానికి తెలియని విషయం ఏంటంటే నిన్ను చంపిన కేసులో సౌమ్యను ఇరికించమని చెప్పిందే నిషా. మగాళ్ళకే కాదు, ఆడాళ్ళకి కూడా ఆడాళ్లే శత్రువులు అంటూ శిశిర భుజంపై చెయ్యి వేశాడు నిశాంత్. శిశిర కోపంగా అతడి చెంప పగలగొట్టడంతో కోపం వచ్చి బలవంతంగా ఆమెను ఆక్రమించుకునే ప్రయత్నం చేశాడు. శిశిర అతని నుండి తప్పించుకోవడానికి గింజుకోసాగింది. ఆ క్రమంలో వారిద్దరి మధ్య పెనుగులాట జరిగింది. అదే సమయంలో నిశాంత్ చెవులకు ఓ శబ్దం వినిపించింది. శిశిరను వదిలి లీలగా శబ్దం విని, ఓ గాడ్, ఈ వైపు ఎవరో వస్తున్నారు అంటూనే జేబులోంచి ఒక ఇంజెక్షన్ తీశాడు. మంచంపై ఉన్న అమ్మాయి అతడి మాటలు విని సాయం కోసం అరవబోగా మొదట ఆ అమ్మాయి చేతికి ఇంజెక్షన్ పొడిచాడు నిశాంత్. ఆమె మరుక్షణమే స్పృహ కోల్పోగా శిశిరకు మత్తు ఇవ్వడానికి మరో ఇంజెక్షన్ కోసం అక్కడున్న ఓ కబోర్డ్ తెరిచి చూశాడు. అందులో ఒక్క ఇంజెక్షన్ కూడా లేదు. ఛ అనుకుంటూ శిశిర దగ్గరకు వెళ్ళి ఆమె నోటిని బలంగా మూసి ఆమెను గోడకు నొక్కి పట్టుకున్నాడు. ఒక తాడు తీసుకొని ఆమె కదలకుండా బంధించి నోటికి ప్లాస్టర్ వేసేశాడు. అదే సమయంలో అక్కడికి కాస్త దూరంలో బైక్పై ఉన్న వసంత్కు గిరీష్ నుంచి సమాచారం వచ్చింది. తనకు ఎడమ ప్రక్కన 300 మీటర్ల దూరంలో ఒక చిన్న ఇల్లు ఉందని తెలిసింది. బహుశా శిశిర అక్కడే ఉండి ఉండొచ్చు అని బండిని ఆ వైపు తిప్పాడు వసంత్. కొంతసేపట్లోనే అక్కడికి చేరుకున్నాడు. ఇల్లేమో నిర్మానుష్యంగాను బూజు దుమ్ముతో నిండి కనిపించింది. అప్పటికి ఇంటి చుట్టూ బండిపై ఉండే ఒక రౌండ్ వేసి వచ్చాడు. ఎక్కడా ఏది అనుమానాస్పదంగా కనిపించలేదు. బండి దిగి శిశిరా, శిశిరా, లోపలే ఉంటే ఏదైనా చప్పుడు చెయ్యి అని గొంతు చించుకొని అరిచాడు. లోపల ఉన్న శిశిరకు వసంత్ స్వరం విని ధైర్యం రాగా చుట్టూ చూసి దగ్గరలో గాజు సీసాలు ఉండటం గమనించి కాలితో వాటిని తన్నడానికి ప్రయత్నించింది. అది గమనించిన నిశాంత్ ఆమె కాలు పట్టుకొని అలా జరగకుండా చేయడంతో 10 నిమిషాలు చూసిన వసంత్ ఇక అక్కడ ఎవరూ లేరని నిర్ధారించుకొని బండి స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు. ఆ శబ్దం విన్న నిశాంత్ ముఖంలో ఆనందం కనిపించగా శిశిర ముఖంలో నిరాశ నిస్పృహలు అలముకున్నాయి. ఏంటే, వాడి దగ్గర నువ్వు ఎన్ని హొయలు పోయుంటే నిన్ను కాపాడటానికి వాడే స్వయంగా ఇంత దూరం వస్తాడు. మొగుణ్ణి మోసం చేస్తూ నువ్వు, పెళ్ళాన్ని పట్టించుకోకుండా వాడు ఏం వేషాలు వేస్తున్నారే నిన్ను అంటూ శిశిర చెంపలు వాయించాడు నిశాంత్. మిమ్మల్ని నమ్మిన వాళ్లకు నమ్మక ద్రోహం చేస్తారా? మిమ్మల్ని ఊరికే వదలకూడదు, వదలకూడదు. పిచ్చివాడిలా ఆవేశంగా గదిలో అటూ ఇటూ తిరిగాడు నిశాంత్. మిమ్మల్ని ఏం చెయ్యాలి, ఏం చెయ్యాలి అని అరుస్తూ చుట్టూ చూస్తున్న అతడికి ఆ గదిలో ఓ మూలన ఉన్న కత్తుల సంచి కనిపించింది.
అవును, చంపెయ్యాలి. నీలాంటి దాన్ని బ్రతకనివ్వకూడదు అంటూ కత్తి చేతపుచ్చుకొని శిశిర మీదకు వెళ్ళాడు నిశాంత్. ఆ దృశ్యం చూసి హడలిపోతూ కళ్ళు మూసుకుంది శిశిర. ఇక తన జీవితం ఈ రోజుతో ముగిసిపోతుందన్న నిర్ధారణకు వచ్చింది. సరిగ్గా నిశాంత్ కత్తి శిశిరను తాకుతుందనగా తలుపులు బద్దలు కొట్టుకుంటూ ఆ గదిలోకి వచ్చిన వసంత్ నిశాంత్ను బలంగా కాలితో తన్నడంతో వెళ్లి గోడకు గుద్దుకుని కింద పడ్డాడు నిశాంత్. ఈలోపే వసంత్ శిశిర దగ్గరకు వెళ్లి ఆమె కట్లు విప్పాడు. శిశిరకు ఆ క్షణాన ఎలా స్పందించాలో అర్థం కాలేదు. అతనిపై ముందున్న కోపం చూపించాలా, లేక ఇప్పుడు కాపాడడానికి వచ్చినందుకు కృతజ్ఞత చూపించాలా అర్థం కాక అయోమయంగా చూస్తుంటే పద వెళ్దాం అని చెప్పి ఆమె చెయ్యి పట్టుకున్నాడు వసంత్. ఇక సమస్య తీరిపోయింది, ప్రమాదం తొలగిపోయింది అని శిశిర అనుకున్నంతలో వెటకారంగా బిగ్గరగా నవ్వాడు నిశాంత్. గోడకు కొట్టుకోవడంతో అతని మోచేతికి గాయమైంది. అతడు ఎందుకలా చేస్తున్నాడో అర్థం కాక అతని వంక చిరాకుగా చూశాడు వసంత్. అంతే, మరుక్షణం అకస్మాత్తుగా ముందుకు తుళ్ళిపడ్డాడు. కారణం, వెనుక నుంచి ఎవరో బలంగా అతడి తలపై కొట్టారు. వసంత్ నిలదొక్కుని శిశిర దగ్గరకు వెళ్ళినంతలో శిశిరను బంధించి ఆమె మెడపై కత్తిపెట్టి చంపుతామని బెదిరిస్తూ కనిపించారు ముగ్గురు వ్యక్తులు. ఇందాక వ్యాన్లో వెళ్లిన అదే ముగ్గురు వీరు. వసంత్ చేసిన పని తెలిసి అతడి వెంటే వచ్చిన గగన్ వాళ్ళు ఆ గదిలోకి వెళ్లేసరికి తలకు రక్తం కారుతుంటే పట్టించుకోకుండా తనని వదిలేయ్ అని వారిని హెచ్చరిస్తూ కనిపించాడు వసంత్. శిశిర సైకోపాత్ చేతిలో ఉండటం వల్ల ఏం చెయ్యలేకపోయారు వాళ్ళు. శిశిర క్షేమం ఎంత ముఖ్యమో వారికి బాగా తెలుసు. శిశిర గొంతుపై కత్తిపెట్టిన మనిషి నిశాంత్, రా వెళ్దాం అనగా నిశాంత్ వెళ్లి వారితో కలిశాడు. తనను వదిలేయ్, బదులుగా ఏం కావాలన్నా చేస్తాను అన్న వసంత్ని చూసి వెటకారంగా నవ్వుతూ, మేము క్షేమంగా అడవి బయటకు వెళ్లే వరకు తను మాతోనే ఉంటుంది. మేము నీకు అంత తెలివి తక్కువ వాళ్ళ కనబడుతున్నామా అని ప్రశ్నించాడు ఒకడు. ఏదేమైనా సరే దీన్ని ఇవాళ ప్రాణాలతో వదలకూడదన్నా ఉక్రోషంగా అన్నాడు నిశాంత్. పద అంటూ శిశిరను షీల్డుగా పెట్టుకొని తమతో బయటకు లాక్కుపోయారు వారు. అతనితో కలిసి మిగతా వారు ఆయుధాలతో బయటకు వెళ్ళగా శిశిర క్షేమం కోసం వారికి దారి ఇస్తూనే అనుసరించారు గగన్ వాళ్ళు. వసంత్ వారి వెనుకే వెళ్ళగా భయంతో నిస్సహాయంగా చూస్తున్న శిశిరను చూసి అతడి గుండె తట్టుకోలేకపోయింది. నిశాంత్ వాళ్ళు వ్యాన్ దగ్గరకు నడుస్తుంటే గగన్కు ఏదో సైగ చేశాడు వసంత్. అది అర్థమైన గగన్ మెల్లగా అక్కడ్నుంచి జారుకోగా శిశిరను దాదాపు వ్యాన్ దగ్గరకు తీసుకువెళ్లిన క్షణాన బ్యాక్ పాకెట్లోంచి గన్ను తీసి వారికి గురిపెట్టాడు వసంత్. వారంతా అతని వంక చూసి వెటకారంగా నవ్వుతుంటే నిశాంత్ కల్పించుకొని, నువ్వు ఇంత మూర్ఖుడిలా ప్రవర్తిస్తావని మేమనుకోలేదు. మాలో ఒక్కడికేదైనా జరిగినా ఇది ప్రాణాలతో ఉండదు అని సీరియస్గా బెదిరించాడు. అందుకు వసంత్ ఇంకా గన్ను గురిపెట్టే స్థిరంగా చూస్తుంటే వారిలో అనుమానం మొదలైంది. అప్పుడు గమనించారు, గన్ను గురిపెట్టబడి ఉంది శిశిరకు. అదే సమయంలో అతడు సూటిగా స్థిరంగా చూస్తోంది కూడా తమను కాదు, శిశిరను అని గ్రహించారు. అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక వారు క్షణం పాటు అయోమయంగా చూస్తుంటే నిశాంత్ వారితో, ఇది వాడి పెళ్ళాం కాదని దీన్ని అవకాశంగా వాడి చంపేయాలని చూస్తున్నట్లున్నాడు. ఇలా చేస్తే శిశిర ప్రాజెక్టు పూర్తిగా తమ కంపెనీకి దక్కుతుందని ప్లాన్ వేసినట్లున్నాడు. బహుశా మనం ఇరుక్కుపోయాం అని చెప్పాడు. వారితో ఉన్న శిశిర ఆ మాటలు విని వసంత్ కళ్ళల్లోకి సూటిగా చురుగ్గా చూసింది. అతడి కళ్ళు చింతనిప్పులు కక్కుతూ స్థిరంగా తననే చూడటం గమనించి చిరాకుగా ముఖం తిప్పేసుకుంది. బహుశా ఇవే తన ఆఖరి నిమిషాలని అనుకుంది. నిశాంత్ వాళ్లకు చిక్కి అతి కిరాతకంగా చావడం కన్నా ఇది తనకు సులభమైన చావని అర్థం చేసుకుంది. కళ్ళ వెంట నీళ్లు తిరుగుతూ బ్రతుకుపై ఆశ చావకపోయినా బలవంతంగా కళ్ళు మూసుకొని కష్టాల కడలి అయిన తన జీవితానికి స్వస్తి చెప్పాలని ముగింపును ఆహ్వానించింది. అది చూసిన నిశాంత్ మరింత బెదిరిపోతూ కేకలు వేయడంతో మిగతా వారు కంగారుగా అరిచారు.
క్షణంలోనే మొదట గన్ను పేలిన శబ్దం, ఆ మరుక్షణాన పెద్ద పేలుడు శబ్దం వినపడగా కళ్ళు తెరిచినంతలో ఎవరో తనను చెయ్యి పట్టి తమ వైపుకు లాక్కున్నట్లు తెలుసుకుంది శిశిర. చూస్తే అది వసంత్. ఆమె ఆశ్చర్యంగా అతని వంక మరియు పరిసరాలను చూసింది. గన్ తనకు గురిపెట్టినప్పటికీ వ్యాన్ ఫ్యూయల్ ట్యాంక్ పై షూట్ చేశాడు వసంత్. దాంతో ఫ్యూయల్ ట్యాంక్ నిప్పురాజుకొని వ్యాన్ పేలిపోగా ఉలిక్కిపడిన నిశాంత్ టీం చెర నుంచి చాకచక్యంగా శిశిరను తన వైపుకు లాక్కొని గన్నును వారికి గురిపెట్టాడు వసంత్. అయితే అప్పటికే అప్రమత్తమైన ఓ వ్యక్తి తన చేతిలోని కత్తిని శిశిరపైకి విసరడంతో వసంత్ శిశిరకు ఆ కత్తి తగలకుండా అడ్డుగా షీల్డులా నిలబడ్డాడు. కత్తి అతని జాకెట్టుకు తగిలి కింద పడబోగా ఆ క్షణాన్ని వాడుకొని వసంత్ మీదకి కత్తితో దాడికి దిగాడు నిశాంత్. అతని కాలిపై ఎవరో అకస్మాత్తుగా షూట్ చేయడంతో కింద పడిపోయాడు. ఆ క్రమంలో వసంత్ చేతిపై లోతుగా దిగాల్సిన కత్తి చర్మం పై పొరలకు మాత్రమే దిగి కింద పడిపోయింది. చూస్తే అతడిని షూట్ చేసింది అరవింద్ మరియు నందన్ల పోలీస్ టీం. సైకో బ్యాచ్ వ్యానును అనుసరిస్తూ అక్కడికి చేరుకున్న వారు మార్గమధ్యంలో మిస్ అయ్యారు. వ్యాన్ పేలిన శబ్దానికి అప్రమత్తమై వస్తున్న పొగకు అనుగుణంగా సమయానికి అక్కడికి చేరుకున్నారు. మరోవైపు నుండి కూడా దాడి జరగడంతో అయోమయానికి గురై తప్పించుకోవాలని ప్రయత్నించారు సైకో బ్యాచ్. కానీ ఓ వైపు నుండి గగన్ టీం, మరోవైపు నుండి పోలీస్ టీం చుట్టుముట్టడంతో పూర్తిగా ఇరుక్కుపోయి దొరికిపోయారు. బుల్లెట్ తగిలి నేలపై పడిన నిశాంత్ ఇంకా షాక్లోనే ఉన్నాడు. తాము దొరికిపోయినందుకు కాదు, అతడి కళ్ల ముందున్న ఫోన్ను చూసి. వసంత్ శిశిరకు అడ్డుగా నిలబడిన క్రమంలో అతడి ఫోన్ కింద పడగా ఆ ఫోన్ స్క్రీన్ పై కనిపిస్తున్న వసంత్ శిశిరల పెళ్లి ఫోటో చూసి. అప్పుడు వెలిగింది అతడి మెదడుకు శిశిర వసంతులు భార్యాభర్తలు అని. తానే తప్పుగా అర్థం చేసుకొని ఆమె జోలికి వెళ్లి ఈరోజు తమ నాశనానికి కారణమయ్యానని. అప్పటికప్పుడు దీనికి మాకు ఎటువంటి సంబంధం లేదు, అంతా ఆ సౌమ్య చెబితేనే చేశాం, దయచేసి మమ్మల్ని వదిలేయండి అంటూ కాళ్ల బేరానికి దిగాడు. వసంత్ ఆవేశంగా అతన్ని గుండెలపై తన్నడంతో వెనక్కు పడ్డాడు నిశాంత్. గురిపెట్టిన గన్నును తీసి జేబులో పెట్టుకుంటూ అరవింద్తో, నా దగ్గర నీకోసం ఒక డీలుంది అని సూటిగా చూస్తూ సీరియస్గా చెప్పాడు. అరవింద్ అనుమానంగా చూసినంతలో అక్కడి దృశ్యం పూర్తిగా మారిపోయింది. అడవి మధ్యలో గాలిలో కలుస్తున్న పొగలో మరోసారి నిప్పు భళ్ళున రాజుకుంది. సైకో బ్యాచ్ కి మత్తిచ్చి కాలుతున్న వారి వ్యాన్లోనే వారిని పడేశారు గగన్ వాళ్ళు. మత్తు ఉన్నప్పటికీ మంటలకు తట్టుకోలేక ఆర్తనాదాలు పెట్టారు ఆ బ్యాచ్. వారి కేకలు గాలిలో కలిసిపోగా వారు బూడిదయ్యేసరికి చీకటి పడిపోయింది. అలా వారి అరాచకాలకు ఈరోజు ముగింపు ఏర్పడింది. వారి చేతిలో చిత్రహింసలకు గురై బలైన ఆడపిల్లల ఆత్మలకు శాంతి దొరికింది. అక్కడి ఇంటిలో గాయాలతో ఉన్న అమ్మాయిని అంబులెన్స్లో ఆస్పత్రికి తరలించి అరవింద్ వాళ్ళు ఆ ప్రాంతాన్ని విచారణ నిమిత్తం కంట్రోల్లోకి తీసుకోగా అప్పటి వరకు ఒక చెట్టు దొంగపై కూర్చొని జరుగుతుంది చూస్తూ షాక్లో ఉన్న శిశిర దగ్గరకు వచ్చాడు వసంత్. లేవమన్నట్లు అతడు ఆమెకు చెయ్యందించగా అతని ముఖం కూడా చూడకుండా స్వయంగా లేచి నిలబడింది శిశిర. అందరితో పాటు అడవి బయటకు నడవాలని ముందుకు వెళ్ళింది. వసంత్ ఆమె వెనుక, మిగతా వారు అతని వెనుక వెళ్ళగా కొద్దిసేపటికే అప్పటి వరకు పడిన శ్రమ, మానసిక అలసట కారణంగా కళ్ళు తిరిగి పడిపోయింది శిశిర. వసంత్ గబుక్కున ఆమెను అందుకొని ఎత్తుకొని ఒడిసి పట్టుకోగా కొంతసేపట్లో దృశ్యం మరోసారి ఆస్పత్రిలా మారిపోయింది. స్పృహలో లేని శిశిర మంచంపై పడుకొని ఉండగా ఆమెను దగ్గరుండి చూసుకుంటోంది ఉమా. వసంత్, కిషోర్లు ఆసుపత్రి కారిడార్లో ఎదురు చూస్తుంటే గగన్ తన మనుషులను ఆసుపత్రిలో పహారాకి పెట్టాడు. వసంత్ ఆవేశంగా కిషోర్తో, ఇక్కడే ఉండి కావలసినవి చూసుకో, నాకొక పనుంది అంటూ బయటకు వెళుతుంటే, ఎక్కడికి, ఈ సమయంలో ఎందుకు అని ప్రశ్నించాడు కిషోర్. వసంత్ చింతనిప్పులు కక్కుతున్న కళ్లతో, తేల్చాల్సిన లెక్కలు ఇంకా ఉన్నాయి, అవి తేల్చి వస్తా గంభీరంగా అంటూ అక్కడ్నుంచి వెళ్ళగా అదే సమయంలో ఇద్దరు పేషెంట్లను స్ట్రెచర్పై లోపలికి తీసుకువచ్చారు ఆసుపత్రి సిబ్బంది.
వారిరువురికి తీవ్రంగా గాయాలు కాగా వారిని పరిశీలించిన డాక్టర్ ఆనంద్ వారిని ఐసీయూకి షిఫ్ట్ చేయించాడు. ఇంతకీ వసంత్ ఇప్పుడు ఎక్కడికి వెళుతున్నాడు? ఆనంద్ ఐసీయూకి షిఫ్ట్ చేసిన పేషెంట్లు ఎవరు? ఇంతటితో శిశిరకు ప్రమాదం తప్పినట్లేనా? అసలు వసంత్కి అరవింద్కి మధ్య జరిగిన డీల్ ఏంటి? నిశాంత్ దొరికిపోయాడని తెలిస్తే సౌమ్య ఏం చేస్తుంది? తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వసంత శిశిరం నెక్స్ట్ పార్ట్ వినేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ సన్నిహితులకు షేర్ చేయండి. మీ అభిప్రాయాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. ఇట్లు మీ నవలా హృదయం టీమ్. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.